హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీహరి 4495 వ్లాగ్స్. ఈ వీడియోలో స్కిన్ వైట్నింగ్ సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా సోప్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇంతకుముందు వీడియోస్లో నేను కోకోనట్ మిల్క్ సోప్ బేస్తో చూపించాను కదా, ఇప్పుడైతే గ్లిజరిన్ సోప్ బేస్తో చూపిస్తున్నాను. హస్త్కర్ గ్లిజరిన్ సోప్ బేస్ అయితే తీసుకున్నాను నేను. మీరు ఏ సోప్ బేస్ తీసుకున్నా కూడా ఇలా బ్రాండ్ నేము, ఎక్స్పైరింగ్ డేటు, మ్యానుఫ్యాక్చర్ డేటు మొత్తం అన్నీ క్లియర్గా ఉండేటట్టు తీసుకోండి. మరి కేజీ 200 అలా ఉంటుంది, అలాంటివి తీసుకోకండి తక్కువటి. ఇలా బ్రాండ్ నేము ఇవన్నీ చూసి తీసుకోండి. ఒకవేళ మీరు తీసుకున్న సోప్ బేస్లో ఇలా నేమ్ మెన్షన్ చేయలేదనుకోండి, ఎక్స్పైరీ డేటు ఇదంతా కూడా మీరు రిటర్న్ చేసేయండి. మనము ముఖ్యంగా ఫేస్కి చెప్తున్నాను, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు పేరు, డేట్ అదంతా లేనప్పుడు స్కిన్ అనేది పాడైపోతుంది, పింపుల్స్, అలర్జీ లాగా వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే అది ఎప్పుడు తయారు చేసి ఉంటుందో మనకు తెలియదు. అది ఒకవేళ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉండొచ్చు కూడా, అందుకోసమని చెప్తున్నాను. ఇప్పుడు ఎర్ర కందిపప్పునైతే తీసుకున్నాను ఈ సోప్ తయారు చేయడానికి. నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీనే తీసుకుని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను. ఫస్ట్ ఈ ఎర్ర కందిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం లైట్గా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ బరకగా కాకుండా కొంచెం లైట్గా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎర్ర కందిపప్పు పౌడరు 2 టీ స్పూన్స్, బియ్యం పిండి 2 టీ స్పూన్స్, అలాగే బ్రూ కాఫీ పౌడరు 2 టీ స్పూన్స్. ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీ అన్నమాట. తర్వాత 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్, ఇవన్నీ రెడీగా పెట్టుకోవాలి. తర్వాత గ్లిజరిన్ సోప్ బేస్ 200 గ్రామ్స్ ఇలా పీసెస్గా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో నీళ్లు వేసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత ఈ గ్లిజరిన్ సోప్ బేస్ వేసిన బౌల్ని ఉంచి గరిటతో కలుపుకుంటూ మెల్ట్ చేసుకోవాలి. చూడండి, మనము వేడి నీళ్ళలో పెట్టగానే ఇది మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ గ్లిజరిన్ సోప్ బేస్ కోకోనట్ మిల్క్ సోప్ బేస్ కంటే త్వరగా మెల్ట్ అయిపోతుంది, అదేవిధంగా త్వరగా గడ్డ కట్టేస్తుంది కూడా. ఇలా సోప్ బేస్ పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్ని ఇలాగే ఉంచేసి స్టవ్ పైనే కందిపప్పు పౌడరు, బియ్యం పిండి, బ్రూ కాఫీ పౌడర్ ఇవన్నీ వేసి బాగా కలిపేయాలి. ఫాస్ట్గా కలిపేయాలి, లేట్ చేయకుండా. ఇలా కలిపేసిన తర్వాత ఇందులో 2 విటమిన్ ఈ క్యాప్సిల్స్ కట్ చేసి వేసేయాలి. వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసేసి వెంటనే ఈ బౌల్ని స్టవ్ పై నుంచి కిందకి దించేసి సోప్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. లేకపోతే ఫాస్ట్గా గడ్డ కట్టేస్తుంది. చూడండి ఎలా మీగడలాగా కట్టేస్తుంది కదా. నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ వేసేలోగా ఈ సోప్ని మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక 2-3 గంటలు అలా వదిలేయాలి, కదిలించకుండా. 2-3 గంటల తర్వాత పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ కవర్తో ర్యాప్ చేసేసి ఫ్రిడ్జ్లో ఒక 24 అవర్స్ ఉంచిన తర్వాత వాడుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ఎందుకు ఉంచాలండి అంటే కొంచెం గట్టి పడుతుంది సోప్ అనేది. మనకు 5 రోజులు వచ్చే సోపు వారం రోజులు వస్తుందన్నమాట. ఈ సోప్ని మనం స్నానం చేసిన తర్వాత బాత్రూంలో కాకుండా బయట ఉంచాలి, నీళ్ళన్నీ వంపేసి. సోప్ని వాడిన తర్వాత తడి తగలకుండా ఉండే ప్లేస్, తడి లేకుండా ఉండే ప్లేస్లో సోప్ని ఉంచాలి. అప్పుడు లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది మనం న్యాచురల్గా ఇంట్లో హోమ్ మేడ్ సోప్ కదా, మనకి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ కానీ ఏమీ లేవు ఇందులో. హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ సోప్ని. 12 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూజ్ చేయొచ్చు. అన్ని స్కిన్ టైప్స్కి చాలా బాగుంటుంది సోపు. ఇది స్క్రబ్ లాగా పనిచేస్తుంది. ఇందులో బియ్యం పిండి, కందిపప్పు పౌడర్ వేసాం కదా, ఇది ఒక మంచి స్క్రబ్బర్ లాగా పనిచేస్తుంది. ఇన్స్టెంట్ కలర్ ఇంప్రూవ్మెంట్ మీరు ఖచ్చితంగా చూస్తారు. కొంతమందికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అలా ఉంటాయి కదా ముక్కు మీద కానీ గడ్డం మీద కానీ, వాటిని ఇది సోప్ యూస్ చేస్తూ ఉండగా కొంచెంగా క్లియర్ అవుతాయి అన్నమాట. ఈ సోప్ని ఇంకా వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ అయితే చూస్తారు. డెడ్ స్కిన్ని రిమూవ్ చేస్తుంది. నెక్ దగ్గర, మోచేతులకి, అలాగే మోకాళ్ళకి డార్క్నెస్ ఉంటుంది, నల్లగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ సోప్ని యూస్ చేయడం వల్ల క్రమక్రమంగా వాడే కొద్దీ బ్లాక్నెస్ అనేది తగ్గుతుంది. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ సోప్ని యూస్ చేయడం వల్ల. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.